హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్ పార్ట్ 5. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేది నా ప్లేలిస్ట్లో ఉంది. ఓకే, ఇందులో మనం స్టార్ట్ చేయబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. వాట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్? ఆల్రెడీ డయాగ్రామ్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఒక వేవ్ ఉంది, అలానే బ్లూ కలర్లో ఒక వేవ్ ఉంది. ఓకే, అండ్ గ్రీన్ కలర్లో ఎక్స్ అనే డైరెక్షన్ ఉంది. ఇవి 3 డైరెక్షన్స్. ఇదే ఆ 3 డైరెక్షన్స్తో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ రేడియేషన్స్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఆ 2 ఫీల్డ్స్ అండ్ వే ఆఫ్ ప్రొపగేషన్. వే ఆఫ్ ప్రొపగేషన్ మీన్స్ డైరెక్షన్ ఆన్ విచ్ డైరెక్షన్ ఇట్ విల్ బి ప్రొపగేట్. అది ఏ డైరెక్షన్లో అనేది ప్రొపగేట్ అవుతుందో ఆ డైరెక్షన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3 కూడా మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. అదే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తాలూకా డెఫినేషన్ చూసుకుంటే చూడండి. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేట్స్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. అంటే ఈ డైరెక్షన్లో వేవ్ వెళ్తుంది, అంటే ఎక్స్ డైరెక్షన్లో ఇలా వేవ్ వెళ్తుంది. ఓకే, ఈ డైరెక్షన్కి పెర్పెండిక్యులర్, మ్యూచువల్ పెర్పెండిక్యులర్ అంటే ఎక్స్ యాక్సిస్లో వెళ్తున్నట్టయితే జెడ్ యాక్సిస్లో మనకి ఏముంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అండ్ వై యాక్సిస్లో ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఓకే, ఈ విధంగా ప్రొపగేట్ అయ్యే రేడియేషన్స్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చే బోర్ అటామిక్ మోడల్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే వేవ్ లెంత్. ఇక్కడ ఆల్రెడీ వేవ్ డయాగ్రామ్ ఇచ్చున్నాను, ఒకసారి చూడండి. ఈ వేవ్ లెంత్ అంటే ఆల్రెడీ డయాగ్రామ్లో చూపించి ఉంటాం. అంటే ఇక్కడ మనకి క్రెస్ట్ పాయింట్ ఉంటుంది, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. చూడండి, క్రెస్ట్ అనేది ఏంటంటే ఈ పీక్ని మనం క్రెస్ట్గా తీసుకుంటాం అండ్ ఈ పీక్ కూడా క్రెస్ట్ అవుతుంది. ఇవి హైయెస్ట్ పీక్ని మనం క్రెస్ట్ తీసుకుంటాం. లోవెస్ట్ పీక్ని మనం ట్రఫ్గా తీసుకుంటాం. ఓకే, ఇది క్రస్ట్, ట్రఫ్. అండ్ వేవ్ లెంత్ ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 adjacent crests or 2 adjacent troughs called a wavelength. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్నే మనం ఏమని చెప్తాము, వేవ్ లెంత్. అదే మన డెఫినేషన్, డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive crests or troughs called a వేవ్ లెంత్. యాక్చువల్ దీని తాలూకు యూనిట్స్ అనేది డిస్టెన్స్ కదా. డిస్టెన్స్కి ఏ యూనిట్స్ అయితే మనం యూజ్ చేస్తామో అవే యూనిట్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. మీటర్, సెంటీమీటర్, నానోమీటర్, పికోమీటర్, ఫెర్మి, యాంగ్స్ట్రామ్ యూనిట్ ఇది. ఓకే, ఇందులో ఒక నొటేషన్ కూడా మనం చెప్పొచ్చు. ఏంటి ఆ నొటేషన్ అంటే 1 ఫెర్మి ఈక్వల్, ఇది ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది, 10⁻⁻15 meters. అలానే 1 పికోమీటర్, పిఎం అంటే పికోమీటర్, 10⁻⁻12 meters. ఓకే, అండ్ 1 angstrom unit, 10⁻⁻10 meters. And 1 nanometer, 10⁻⁻9 meters. ఓకే, ఇవి మనకి ఎగ్జామినేషన్స్లో కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి. 1 ఫెర్మి అంటే ఏంటి, 10⁻⁻15 meters. 1 పికోమీటర్, 10⁻⁻12 meters. 1 angstrom unit, 10⁻⁻10 meters. 1 nanometer, 10⁻⁻9 meters. ఓకే, ఇది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ కెన్ పాసెస్ త్రూ 1 point in 1 second కాల్డ్ ఏ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ ఒక 1 point ఉంది, ఈ పాయింట్ గుండా 1 secondలో ఎన్ని వేవ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఈ వేవ్స్ని, నెంబర్ ఆఫ్ వేవ్స్ని మనం ఏమని చెప్తామంటే ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఓకేనా, అంటే 1 secondలో 1 point గుండా హౌ మెనీ వేవ్స్ ఆర్ పాస్, దట్ ఈస్ కాల్డ్ అ ఫ్రీక్వెన్సీ. అది ఈ యూనిట్స్ వచ్చేసరికి హెచ్. ఈ హెచ్ వచ్చేసరికి సైంటిస్ట్ నేమ్ని యూజ్ చేసుకుని హెచ్గా మనం ఆ యూనిట్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ కిలో హెచ్, కేహెచ్జెడ్ అంటే కిలో హెచ్ అంటే
1 kHg ఈక్వల్ టు 10 to the power of 3 హెర్ట్జ్ అంటే కిలో 1000 లైక్ ఓకేనా. 1 mHg అంటే మెగా హెర్ట్జ్, ఎంహెచ్ఎస్ ఓకే, మెగా హెర్ట్జ్ అంటే 1 మెగా హెర్ట్జ్ ఈక్వల్ టు 10 to the power of 6 హెర్ట్జ్. ఇవి ప్రాబ్లమేటిక్ పార్ట్లో యూనిట్ కన్వర్షన్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే. సిపిఎస్ అంటే సైకిల్ పర్ సెకండ్, అంటే 1 సెకండ్లో హౌ మెనీ సైకిల్ అంటే 1 వేవ్. నెక్స్ట్ సెకండ్ ఇన్వర్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఈ సెకండ్ ఇన్వర్స్కి 1 సెకండ్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 హెచ్. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది ప్రాబ్లమేటిక్ పార్ట్లో. ఓకే. 1 సెకండ్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 హెచ్. ఓకే. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఇవే కాదు ఇంకా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మైండ్లో పెట్టుకోండి. ఈ వాల్యూస్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ దీనికి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే 1/λ. ఓకే. వేవ్ లెంత్ అంటే λ, 1/λ అని మనం రెసిప్రోకల్గా తీసుకుంటాం. అదే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్ని వేవ్ నెంబర్గా తీసుకుంటాం. దీనికి ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రెజెంట్ ఇన్ 1 యూనిట్ లెంత్. ఒక యూనిట్ లెంత్లో ఎన్ని వేవ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో దాన్ని వేవ్ నెంబర్గా తీసుకుంటాం. రెండో డెఫినేషన్ చూసుకుంటే వేవ్ నెంబర్ ఈక్వల్ టు 1/λ. 1/λ అంటే ల్యాండా తాలూకా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. ఓకే. ఇది వేవ్ నెంబర్. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ క్రస్ట్. ఇప్పుడు ఇందాక మనం డయాగ్రామ్ వేసాం కదా, ఇలా వేవ్ వస్తుంది. ఈ వేవ్లో ఓకే హైట్ ఆఫ్ క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ట్రఫ్ అది కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో సేమ్ కనిపించకపోవచ్చు. ఓకే. ఆ రెండు కూడా సేమ్ ఉంటాయి. అదే మనం యాంప్లిట్యూడ్గా తీసుకుంటాం, హైట్ ఆఫ్ క్రస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ట్రఫ్. ఓకే. యాక్చువల్లీ ఇంతవరకు మనం చెప్పిన ఈ వేవ్ క్యారెక్టరిస్టిక్స్లో ఇండిపెండెంట్గా ఉండే ప్రాపర్టీ ఏది అంటే యాంప్లిట్యూడ్. ఇది కూడా మనకు ఒక ఆబ్జెక్టివ్ బిట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ అంటే దాని అర్థం ఏంటంటే వేవ్ నెంబర్, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఆ మూడు కూడా మ్యూచువల్లీ ఇంటర్లింక్డ్, మ్యూచువల్లీ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. బట్ యాంప్లిట్యూడ్ డు నాట్ రిలేట్ విత్ ఎనీ అదర్ వేవ్ ప్రాపర్టీస్. ఓకేనా. అది నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను కదా, ఆ మూడు కూడా ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, వేవ్ నెంబర్ ఆ మూడు కూడా మ్యూచువల్లీ రిలేషన్స్ ఉంటాయి. అందులోనే ఒక పాయింట్ ఇది, రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అంటే ఫ్రీక్వెన్సీ హై ఉంది అంటే వేవ్ లెంత్ లో ఉంది, ఫ్రీక్వెన్సీ లో ఉంది అంటే వేవ్ లెంత్ హై ఉంది. ఈ ప్రపోర్షనాలిటీని నేను ఈక్వల్ టుగా కన్వర్ట్ చేశాను బై మల్టిప్లైడ్ విత్ కాన్స్టెంట్ సి అంటే ఏంటి అంటే లైట్ వెలాసిటీ. ఆ లైట్ వెలాసిటీ కాన్స్టెంట్ వాల్యూ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ చేయడానికి. ఓకే. అది నెక్స్ట్ దీని నుంచి మనం నెంబర్ ఆఫ్ రిలేషన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. న్యూ ఈక్వల్ టు సి ఇంటూ 1/λ నేను న్యూ ఈక్వల్ టు c/λగా రాసుకున్నాను. దీని నుంచి న్యూ ఇంటూ ల్యాండా ఈక్వల్ టు సిగా రాసుకున్నాను. అండ్ ఈ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా కూడా డెరైవ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు న్యూ ఈక్వల్ టు సి ఇంటూ 1/λ, సి 1/λని న్యూ బార్గా తీసుకున్నాం. ఈ ఫార్ములా అనేది డెరైవ్ చేయవచ్చు. ఓకే. ఇవి రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, వేవ్ నెంబర్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం వచ్చేసి ఆల్రెడీ పీవైక్యూ క్వశ్చన్ అండి, మెడికల్లో వచ్చిన పీవైక్యూ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే ఏ పర్టిక్యులర్ స్టేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో న్యూఢిల్లీ బ్రాడ్కాస్ట్ అనే ఫ్రీక్వెన్సీ అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చేసారు. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1368 kHz. ఆల్రెడీ చెప్పాను kHz అంటే కిలో హెర్ట్జ్. అంటే మనం ఇది రాసుకోవచ్చు 1368 ఇంటూ
10⁻³ హెర్ట్జ్. కిలో అంటే 10⁻³ కదా. ఇది మనకి గివెన్. ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేయమన్నారు ఏంటి, ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే న్యూ ఇచ్చారు, వేవ్ లెంత్ కావాలి. వీటికి మనకి రిలేషన్ ఏంటి అంటే న్యూ ఈక్వల్ టు c/λ. దీని నుంచి మనం λ ఈక్వల్ టు c/న్యూగా మనం రాసేసుకోవచ్చు. అయితే వేవ్ లెంత్ కావాలి. ఓకే, λ ఈక్వల్ టు c ఆల్రెడీ కాన్స్టెంట్ చెప్పున్నాను, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకేంటి ఫ్రీక్వెన్సీ 1368 × 10⁵. ఓకే, హెచ్. ఈ హెచ్ఎస్నే సెకండ్ ఇన్వర్స్గా కూడా మనం రాసుకోవచ్చు. ఈ సెకండ్ ఇన్వర్స్, ఈ సెకండ్ రెండు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ మనం చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 219.3 మీటర్స్ వస్తుంది. ఓకేనండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం కంపల్సరీ చేయాల్సి వస్తుంటుంది. క్యాలిక్యులేట్ చేస్తే 219.3 మీటర్స్ వస్తుంది. ఇది వేవ్ లెంత్. ఇలాంటి క్వశ్చన్స్, ఇది ఒక PYQ క్వశ్చన్. ఓకేనండి. PYQ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకేనా, అది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే ఏంటో చెప్పేసుకున్నాం. ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వే ఆఫ్ ప్రొపగేషన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనుకుంటాం. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉన్నాయి. గామా రేస్ ఉన్నాయి, ఎక్స్రేస్ ఉన్నాయి, యూవి, ఐఆర్, మైక్రోవేవ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటిని అరేంజ్మెంట్ చేయటమే మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే ఇక్కడ మనం ఎలా చేసామంటే లెఫ్ట్ టు రైట్ చూసారు, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ నానోమీటర్స్లో, NM అంటే నానోమీటర్స్లో ఇచ్చారు, స్కేల్ అనేది నానోమీటర్ తీసుకున్నారు, అంతే, ఇంకేం కాదు. ఇది ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ లెఫ్ట్ టు రైట్. అదే రైట్ టు లెఫ్ట్ వెళ్ళారనుకోండి ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. చూసుకోండి, లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఇంక్రీజింగ్ వేవ్ లెంత్, దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ ఈచ్ అదర్. ఇందులో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ ఆర్డర్ మీద క్వశ్చన్స్ వస్తాయి. హైయెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ వేవ్ లెంత్. ఒక 4-5 ఇచ్చేస్తారండి. గామా రేసు, ఎక్స్ రేసు, యూవీ రేసు, ఐఆర్, మైక్రోవేవ్ 4 ఇచ్చేసారు. 4 క్వశ్చన్ అడుగుతారు. హైయెస్ట్ వేవ్ లెంత్ ఏది? ఇందులో డైరెక్షన్ చూసుకుంటే మైక్రోవేవ్స్, అదే హైయెస్ట్ వేవ్ లెంత్. ఈ 4 నేను కంపేర్ చేసుకుంటే లోవెస్ట్ వేవ్ లెంత్ అంటే గామా రేస్, వీటిలో కంపేర్ చేసుకుంటే. ఓకేనా, లేదు అంటే ఈ డైరెక్షన్ బట్టి మనం మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్లో ఎలా అడిగితే మనం దాని తాలూకు ఆన్సర్స్ని మనం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఈ పార్ట్ ఉంది చూసారా, విజిబుల్ రీజియన్ అంటే ఏం లేదు, మన ఐ కాంటాక్ట్తో చూడగల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అదే విజిబుల్ రీజియన్. ఈ విజిబుల్ రీజియన్ వచ్చేసరికి 400 నానోమీటర్స్ టు 800 నానోమీటర్స్. ఇక్కడ 700 ఇచ్చారు, ప్రాబ్లం లేదండి. 780, 800 ఇవన్నీ కూడా వాల్యూస్ అనేవి మెర్జ్ అయి ఉంటాయి. ఆ ఎడ్జ్లో మెర్జెస్ ఉంటాయి. మెర్జెస్ అంటే ఏంటంటే ఈ 700 to 800 మధ్యలో ఐఆర్ అండ్ విజిబుల్ మెర్జింగ్ ఉంటుంది. కాబట్టి 400 to 800 నానోమీటర్స్ అని రాసుకోవచ్చు, లేదా 700 నానోమీటర్స్ అని కూడా మనం మెన్షన్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రీజియన్ అనేది మైండ్లో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇది మనం చూడగలిగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రీజియన్, విజిబుల్ రీజియన్. ఇందులోనే మనకి ఆల్రెడీ తెలుసు విబ్జిఆర్. చూడండి, ఇదే విబ్జిఆర్. ఓకే, విబ్జిఆర్ ఇది వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. లెఫ్ట్ టు రైట్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్. ఓకేనా, దీని మీద కూడా క్వశ్చన్స్ మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మనం వేవ్ క్యారెక్టరిస్టిక్స్లో ఫ్రీక్వెన్సీ చెప్పుకున్నాం, వేవ్ లెంత్ చెప్పుకున్నాం, తర్వాత వేవ్ నెంబర్ చెప్పుకున్నాం. ఎనర్జీ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, ప్లాంక్ క్వాంటమ్ థియరీ అనేది ఉంది. ఈ క్వాంటమ్ థియరీ నుంచి మనం ఈజీగా ఎనర్జీ కూడా ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్తో రిలేట్ చేయొచ్చు. ఆ క్వాంటమ్ థియరీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఆబ్జెక్ట్
ఎనీ సబ్స్టాన్స్ మనకు ఉంటుంది. ఆ ఎనీ సబ్స్టాన్స్కి మనం ఒక రేడియేషన్ ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఈ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, సమ్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత సమ్ రేడియేషన్స్ని ఎమిట్ చేస్తుంది. అంటే if any incident of electromagnetic radiation on any object, that object can absorb and absorb చేసుకుంటుంది, ఎమిషన్ చేసుకుంటుంది. ఆ రెండు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీని మీద 10 కిలోజౌల్ ఎనర్జీ ఇచ్చాం. ఈ 10 కిలోజౌల్ ఎనర్జీ ఒక్కసారిగా అది తీసుకోదనమాట. ఆ 10 కిలోజౌల్ ఎనర్జీలో 1 కిలోజౌల్ ఎనర్జీ ఇనిషియల్గా తీసుకుంటుంది, తర్వాత మధ్యలో గ్యాప్ ఇస్తుంది, తర్వాత మళ్ళీ 1 కిలోజౌల్ తీసుకుంటుంది, మళ్ళీ ఇంకో 1 కిలోజౌల్, ఇంకో 1 కిలోజౌల్, ఇలా ఒక ప్యాకెట్ రూపంలో మనకి అంటే ఒక పోర్షన్ వైజ్గా మనకి ఎనర్జీ అనేది అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎమిషన్ కూడా అట్లానే చేసుకుంటుంది అని ఈ ప్లాంక్ క్వాంటమ్ థియరీ తాలూకా ప్రపోజల్. ఆ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ని ఏమని చెప్తున్నారంటే క్వాంటా ఈ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసి వాట్ ఈస్ క్వాంటా అంటే స్మాలెస్ట్ ఎనర్జీ ప్యాకెట్స్ ఇస్ కాల్డ్ క్వాంటా అన్నట్టుగా మనకి ఇక్కడ ప్రపోజ్ చేశారు. అంటే ప్రపోజల్ ఇచ్చారు ప్రాపర్టీ. అండ్ ఇందులో ఇంకోటి ఏం చెప్పారంటే ద ఎనర్జీ ఆఫ్ క్వాంటమ్ అంటే క్వాంటా ఓకే, ఎనర్జీ ఆఫ్ క్వాంటా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇది చెప్పారండి అనదర్ పాయింట్. ఇవన్నీ 3 పాయింట్స్ కూడా మనకి ఈ ప్లాంక్ క్వాంటమ్ థియరీలో మాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారనమాట పాయింట్స్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రపోర్షనాలిటీ తీసి కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి కదా, ఆ కాన్స్టెంట్ని హెచ్తో నేను ఈక్వేషన్ పెట్టాను. అంటే ఇది ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇది మార్క్స్ ప్లాంక్ ఈక్వేషన్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈక్వల్ టు ఎన్హెచ్ న్యూ. సరే ఎన్ ఏంటి అంటే ఏం లేదండి, ఈక్వల్ హెచ్ న్యూ ఇది 1 క్వాంటా ఎనర్జీ. ఇది 1 క్వాంటా ఎనర్జీ. ఈ ఈక్వల్ టు ఎన్హెచ్ న్యూ అనేది ఎన్ క్వాంటా ఎనర్జీ. అంతే. అంటే నెంబర్ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక 10 ఎనర్జీ ప్యాకెట్స్ ఉన్నాయి, 10 తాలూకుది కావాలంటే n ఈక్వల్ టు 10, n ఈక్వల్ టు 10 అది ఓకేనా. ఒక్క క్వాంటాది కావాలి n ఈక్వల్ టు హెచ్ న్యూ అది ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈక్వల్ టు ఇచ్చారు ఎనర్జీ ఆఫ్ క్వాంటా. హెచ్ అనేది ప్లాంక్ కాన్స్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఈ వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. 6.625 × 10⁻⁻⁻² ఎర్గ్ సెకండ్స్. ఇది సిజిఎస్ యూనిట్స్లోకి వస్తుంది. 6.625 × 10⁻⁻34 జౌల్ సెకండ్, ఇది ఎస్ఐ యూనిట్స్లోకి వస్తుంది ఓకేనా. క్లియరా? అయితే ఎగ్జామినేషన్ పర్పస్లో ఈ వాల్యూని 6.6గా తీసుకోండి, ప్రాబ్లం లేదు. 6.6 × 10⁻⁻27 ఎర్గ్ సెకండ్స్, 6.6 × 10⁻⁻34 ఎర్గ్ సెకండ్స్, -34 జౌల్ సెకండ్స్ ఓకే. ఇది ఈ విధంగా ప్లాంక్ క్వాంటమ్స్ థియరీ ఓకేనా. దీని మీద కూడా ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఇక్కడ ఫోటాన్ అని మెన్షన్ చేశారు. ఫోటాన్ అంటే ఇంకేం లేదు, క్వాంటానే తీసుకోండి. ఈ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇచ్చేసారనమాట. ఇంత వాల్యూ అంటే ఈ వాల్యూ ఇచ్చేసారు, చూసుకోండి ఈ వాల్యూ ఇచ్చేసారు 3.03 × 10⁻⁻19 జూల్స్. ఎనర్జీ తాలూకు యూనిట్స్ అనమాట ఇవి ఓకేనా. జూల్ ఎర్గ్. ఈవి ఎలక్ట్రాన్ వోల్ట్ అది కూడా ఉంది ఓకేనా. దెన్ వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్, వేవ్ లెంత్ కావాలి. ఏంటి ఈక్వేషన్ ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను, ఈక్వల్ టు హెచ్ న్యూ. ఓకే, నా దగ్గర ఈ ఉంది, హెచ్ ఉంది, న్యూ ఏది, న్యూని ఎలా రాసుకుందాం, ల్యాండా కదా కావాలి. ఓకే, న్యూని కన్వర్ట్ చేసుకుందాం. ఈ న్యూ హెచ్ ఈక్వల్ హెచ్ సి బై ల్యాండా ఆల్రెడీ తెలుసు కదా. న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా, అంతే. ఇంతే ఈక్వేషన్. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, జౌల్లో కావాలి. హెచ్ వాల్యూ 6.6 × 10⁻⁻34 జూల్ సెకండ్ ఓకే. నెక్స్ట్ సి ఏంటి, 3 × 10⁸. మైండ్లో గుర్తుపెట్టుకోలేదు. 3 × 10⁸ మీటర్ per సెకండ్ బై ల్యాండా. అండ్ ఇక్కడ ఈ కూడా ఇస్తున్నారు కదా,
3.03 into 10 to the power of minus 19 joules. ఓకే, ఇవన్నీ చూస్తే ఈ జూల్ క్యాన్సిల్ అయిపోద్ది, సెకండ్ క్యాన్సిల్ అయిపోద్ది, ల్యాండా వాల్యూ మీటర్స్లో వస్తుంది. ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ల్యాండా వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 6.56 into 10 to the power of minus 7 meters వస్తుంది. 6.56 into 10 to the power of minus 7 meters. ఇది మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇది కూడా ఒక PYQ క్వశ్చన్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.